సో విన్నారు కదా, పనస ఆకులతో కషాయం తయారు చేసుకోబోతున్నాము. సంజీవిని లాంటి ఔషధం అనమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనస ఆకుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పనస ఆకులు, తేనె. సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. మ్యామ్ ముందుగా ఏం చేద్దాం? సో ఇది కషాయం అనుకున్నాం కదా, మనం ముందుగా స్టవ్ వెలిగించేసేసి 2 గ్లాసెస్ వాటర్ మనం మరిగించేసుకున్నాం. ఓకే, 2 గ్లాసులు నీళ్లు పోసేసుకున్నాము. సో దీనిలో ఏం చేద్దామంటే, సో పనస ఆకులు చాలామంది చూసే ఉంటారు. సో ఇలా ఉంటాయి అన్నమాట ఆకులన్నీ కూడా చక్కగా. సో చాలా యూనిక్ షేప్లో ఉంటాయి. సో ఈ ఆకులను మనం 2 ఆకులను తీసుకొని చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి మనం దానిలో వేసేద్దాం. ఓకే, అంటే చర్మ సమస్యలు ఎవరికైనా ఉంటే గనక ఇవి తీసుకోవాలంటే, చర్మ సమస్యలు అంటే ఎలాంటివి కూడా మనకి చాలా రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాతో సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వస్తుంటాయి కదా. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే రౌండ్గా రావడం, రింగ్ వామ్స్ లాగా రావడం, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు అన్నీ కూడా మ్యాక్సిమమ్ ఒకళ్ళకి వచ్చిందంటే ఇంట్లో అది మిగతా అందరికీ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు యూస్ చేసిన టవల్స్ కానివ్వండి, వస్తువులు కానివ్వండి, వాళ్ళని టచ్ చేయడం వల్ల కానివ్వండి, ఎక్కువగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ అట్లానే వస్తుంటాయి. అలానే దోమలు ఎక్కువగా కుట్టడం వల్ల, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ మనకి కుడుతుంది, మనకు కనిపించవు. మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా వేరే ప్రదేశంలో ఉన్నప్పుడు మనకు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కుట్టడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాటన్నింటి నుంచి మనకు ఉపశమనం కలిగించడానికి కూడా ఇది కషాయం మనకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఏదైనా సరే ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్కి ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే అది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనమాట. సో రక్తానికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయి మన శరీరంలో, అంటే బ్లడ్ ప్యూరిఫైర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో అందుకని ఆయుర్వేద శాస్త్రంలో కూడా దీనిని కఫానికి సంబంధించిన ఏవైతే లక్షణాలు ఉంటాయో, అంటే అధికమైన కఫం వల్ల వచ్చేటువంటి ఏవైతే రోగాలు ఉంటాయో వాటిని ఉపశమనింపజేస్తుంది. అలానే పిత్తానికి సంబంధించినటువంటి దోషాలను కూడా తగ్గిస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనం సాధారణంగా ఎంత తీసుకోవాలి అంటే గ్లాసా, లేకపోతే మనం 20 to 40 ml వరకు తీసుకోవచ్చు. బాగా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు 2 times, అంటే ఉదయం ఒక పూట, రాత్రికి ఒక పూట ఆహారం తీసుకున్నట్లయితే కషాయం మనకి దాని యొక్క బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి. లేదు మనకి ఎప్పుడైనా కొంచెం అజీర్తిలాగా అనిపించింది, దురద అనిపిస్తుంది చూసారా, కొంచెం పైత్యం అయింది, బాడీలో దురద అనిపిస్తుంది అంటారు చూస్తారా, అలాంటి కండిషన్స్లో మనం వారానికి 1 కానీ 2 సార్లు కానీ తీసుకున్నా కదా సరిపోతుంది. ఓకే, పైత్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఓకే, సో మరి ఇది మరిగి 1 గ్లాస్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలా? ఓకే, సో మరి బాగా మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. మరిగేంత వరకు వెయిట్ చేద్దాం అన్నాం కదా. సో చక్కగా మరిగాయి కదా మ్యామ్. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనం గ్లాస్లో కూడా వడపోసేసుకుందాం. దీన్ని మనం ఏం ఫిల్టర్ యూజ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ పెద్ద ఆకులే ఉన్నాయి కాబట్టి. దీనికి కలర్ ఏం పెద్దగా మారదు మనకి. ఓకే, సో ఇది కొంచెం చల్లారాక, మనం కొంచెం వాటర్ చల్లారాక మనం 1 టీ స్పూన్ తేనె వేసుకొని మనం తాగేసేయచ్చు అనమాట. ఓకే, సో తేనె వేసేసుకుందామా? సో ఇంత క్వాంటిటీలో మనం తేనెను తీసుకొని వేసేసుకుందాం. యా, సో తేనె కలిపేసుకొని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేసేయచ్చు అనమాట. ఈజీగా మనకి పనస చెట్టు ఒకవేళ మనకి మన ఇంట్లోనే ఉన్నట్లయితే మాత్రం ఆ వారానికి ఒకసారి తీసుకున్నట్లయితే మనకి రక్తం కూడా శుద్ధి అవుతుంది. అలానే ఎట్లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనకి, అంటే ఆ మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, వీలైతే ఈ మనకి ఏవైతే ఉడకపెట్టిన మనం మరిగించినాక ఉన్నాయి కదా ఈ ఆకులు, వీటిని పేస్ట్ లాగా చేసి కూడా మనం ఎక్కడైతే మనకి ఇన్ఫెక్షన్స్ బైట్స్ పేస్ట్ లాగా కూడా అప్లై చేయొచ్చు. సో దానివల్ల మనకి దురద రాదు, అలానే కూడా మంచిగా హీల్ కూడా అయిపోతుంది. ఓకే, సో మనకి చర్మానికి ఎంతో మృదువుగా ఉండేటువంటిది, అలానే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే చర్మం యొక్క సమస్యలు ఏవి రాకుండా ఉండడానికి ఉపయోగపడే మన పనస ఆకుల కషాయం రెడీగా ఉంది. ఓకే, చూసారు కదా, పనస ఆకులతో మనం చక్కగా కషాయం తయారు చేసేసుకున్నాము. మేడం చెప్పినట్టుగా మీరు ఆ సమస్యలతో, అంటే చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఇలా కషాయం తయారు చేసుకొని తీసుకోండి. అంతేకాకుండా ఉడికించిన ఆకులని ఏదైతే ఉడికించామో అది పేస్ట్ లాగా చేసుకొని చర్మం పైన కూడా అప్లై చేసుకున్నట్లయితే అది కూడా మంచిగా తగ్గిపోతాయి అన్నమాట. అవసరమైన వాళ్ళు తప్పకుండా పాటించండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పనస ఆకుల కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పనస ఆకులు, తేనె. పనస ఆకుల కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. అందులో పనస ఆకులు వేసి మరిగించుకోవాలి. నీళ్లు సగం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి పోసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక 1 చెంచా తేనెను కూడా వేసి కలుపుకుంటే రక్తాన్ని శుద్ధి చేసి ఇన్ఫెక్షన్స్ని తగ్గించే పనస ఆకుల కషాయం రెడీ.